వేడి వేడి ఆలు బోండా చేసుకుందామా? వచ్చేసేయండి. ముందుగా దీనికోసం మనం ఆలుగడ్డలు తీసుకోవాలి. వీటిని మంచిగా కడుక్కొని ఒక కడాయిలో ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికేంత వరకు వీటిని ఉడకబెట్టాలి. తర్వాత మళ్ళీ ఒక కడాయి తీసుకొని దీంట్లో మనం ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసి ఉల్లిగడ్డ తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా దీనిని మనం కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు తీసుకున్నాక దీన్ని మంచిగా కలియబెట్టాలి. అలాగే దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా కాకుండా మనం మామూలుగా ఆలుగడ్డలను తీసుకొని వాటిలోనే ఉప్పు కారం కలిపేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం పోపు తగిలితే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగొస్తుంది. తర్వాత దీంట్లోకి మనం కాస్త ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం దీంట్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల స్మాష్ని తీసుకొని వేసి బాగా కలియబెట్టుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కలుపుకోవాలి. దాన్ని తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒక కడాయిలోకి శనగపిండి తీసుకొని దాంట్లో పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇది కలుపుకునే విధానం కూడా చాలా పల్చగా అవసరం లేదు. కాస్త లూజ్గా, అంటే మరీ లూజ్గా కూడా కాకుండా మంచి మనకు బొండా మునిగేంత వరకు తీసుకోవాలి. నేను ఇలా తీసుకున్నాను చూడండి, అలా తీసుకోండి. తర్వాత నేను తీసి పెట్టుకున్న ఆలుగడ్డ పేస్ట్ మొత్తం ఉండల్లాగా చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న పిండిలో ముంచి కడాయిలో వేసేసుకోవడమే, అంతే. ఇంకా దీన్ని బాగా కడాయిలో ఆయిల్ బాగా వేడెక్కాక దీన్ని మనం కడాయిలో వేసుకొని ఆలు బోండా రెడీ చేసుకోవడం అంతే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మంచి టేస్ట్ ఉంటుంది, పిల్లలకు స్నాక్స్ లాగా చాలా యూజ్ అవుతుంది. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఈజీ ప్రాసెసే. టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి. ఇలా వేసుకున్నాక వీటిని కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. మరీ సన్న మంట కాకుండా మరీ పెద్ద మంట కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5-10 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి. వేయించితే లోపల అది మనం తీసుకున్న ఆలుగడ్డ కుక్ అవుతుంది. తర్వాత దీన్ని మనం ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఒక్కసారి మీరు కూడా చేసుకోండి. అలాగే కామెంట్ కూడా పెట్టండి, లైక్ చేయండి. వేడి వేడి ఆలు బోండా రెడీ. చూసేసేయండి లోపల ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? సబ్స్క్రైబ్.